అంటే ఇప్పుడు మనం కెనాల్ ఉంటుంది కదా, కెనాల్ పక్కన వేసుకుంటూ పోతూ ఉంటాడు. ఇప్పుడు ఇట్లా మన ఊరు ఇట్లా కాలువ పోతూ ఉంటుంది. కాలువ పోతా అంటే కాలువ పక్కన ఇట్లా రోడ్డు వేసుకుంటూ పోతుంటారు విలేజ్లకి. అది ఏంటంటే వాటర్ని గుంజుకుంటుంది లోపలికి. కాలువ సింకినా అది గుంజుకుంటూ ఉంటుంది. దాంట్లో కొంత ఏదో మిక్స్డ్ చేస్తారండి, డ్రామర్తో పాటు ఏదో మిక్స్డ్ చేస్తారు అలా. అది ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇప్పుడు వరంగల్ టు హైదరాబాద్ మొత్తం ఇదే రోడ్డు అండి టోటల్. అదే అంతా అది మొత్తం అది ఈ తార్ రోడ్డు 10 సంవత్సరాలు వస్తే లైఫ్, ఇది 30-20 ఏళ్ళు వస్తుంది లైఫ్. మీకు వరంగల్ నుంచి స్టార్ట్ చేస్తే హైదరాబాద్ వరకు చూడండి మొత్తం ఈ రోడ్డే ఉంటుంది. ఫస్ట్ సారి ఈ తెలుగు రాష్ట్రాల్లో అంత పొడుగు లెంత్ WBN రోడ్ వేసి. మరి అట్లాంటివి కూడా 8079 కిలోమీటర్లు ఉన్నాయి వాటర్ బ్లాక్ మేనేజ్మెంట్ రోడ్లు. ఇక కంకర్ రోడ్లు, ఇది మట్టి రోడ్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ రహదారులలో అత్యధికంగా ఏ రహదారులు ఉన్నాయని అడిగితే ఆన్సర్ ఏం చేయాలి? తార్ రోడ్లు. ఎందుకంటే మీకు తెలుసు 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని ఒక స్కీమ్ తీసుకొచ్చినారు. ఎప్పుడైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ వచ్చిందో, ప్రతి 1000 జనాభా ఉన్న గ్రామానికి తార్ రోడ్డు సదుపాయం వచ్చిందో, గ్రామాల్లో తార్ రోడ్లు విస్తరించినాయి. అందుకే సెకండ్ ఇప్పటికి మట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పటికి కంకర్ రోడ్లు ఉన్నాయి. మట్టి రోడ్లు లేవనుకోకండి, ఇప్పటికి ఏపీలో పంచాయతీ రహదారుల్లో మట్టి రోడ్లు ఉన్నాయి. మీరు మట్టి రోడ్లు చూడాలంటే అనంతపురం జిల్లా చూడాలి, కర్నూలు జిల్లా పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయము అటు పోవాలి, మొత్తం మట్టి రోడ్లే ఉంటాయి. అందుకే ఇక్కడ 20,000 కిలోమీటర్లు ఉన్నాయి ఇప్పటికి కూడా మట్టి రోడ్లు పంచాయతీ రహదారులు. మరి ఇది జనరల్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, ఇప్పుడు మనకు ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అనే దాన్ని మనం తీసుకుంటే జనరల్గా మనకు ఇంకా ఇక్కడ దీని మీద మనకు అడిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెయిన్గా ఈ రోడ్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించిన రోడ్లు ఉన్నాయండి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే రహదారులు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేస్తారు ఈ మధ్యలో. అంటే రాజమండ్రి గోదావరి రహదారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించిన రహదారి. రెండవది నార్కెట్పల్లి అద్దంకి రహదారి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించిన రహదారి. ఏపీలో 2 ఉన్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేసింది, రాజమండ్రి టు గోదావరి రహదారి. అంటే ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి నుంచి రావులపాలెం వరకు ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే రాజమండ్రి గోదావరి రహదారి అంటారు దాని పేరు. మీరు ఆ రోడ్డు మీరు చూడలే, మీరు రాజమండ్రి నుంచి రావులపాలెం పోయేటప్పుడు, అంటే రాజమండ్రి నుంచి రావులపాలెం ఒక హైవే వేసిరు ఈ మధ్యలో, ఇట్లా పోవద్దు, ధవళేశ్వరము, అనపర్తి అట్లా పోతే అది అంతా చండాలమైన రోడ్డు ఉంటుంది. అది అంతా డ్యామేజ్ అయిన రోడ్డు ఉంటుంది. నువ్వు డైరెక్ట్ నేషనల్ హైవేకి కనెక్ట్ ఉంటుంది కదా, విజయవాడ నుంచి విశాఖపట్నం పోయే హైవే NH5 దగ్గర స్టార్ట్ చేస్తే అక్కడ మనకు షార్ట్కట్లో నన్నయ్య యూనివర్సిటీ కానీ డైరెక్ట్ రావులపాలెం వరకు ఉంటుంది. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించారండి. తర్వాత మీకు నార్కెట్పల్లి, చౌటుప్పల్ దాటంగానే రామోజీ ఫిలిట్ దాటంగానే చౌటుప్పల్ వస్తుంది, చౌటుప్పల్ దాటంగానే నార్కెట్పల్లి వస్తుంది. నార్కెట్పల్లి కాడ దిగితే మనకు నల్లగొండ బైపాస్ నుంచి మిర్యాలగూడ నుంచి అద్దంకి వెళ్ళిపోతుంది ప్రకాశం జిల్లా. అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాష్ట్రాల సరిహద్దులలో ఉంది, 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంది. అది ఈ 2 ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన రహదారులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. ఒకటి రాజమండ్రి గోదావరి రహదారి, రెండోది నార్కట్పల్లి అద్దంకి రహదారి. ఈ 2 ఏపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నిర్మించిన రహదారి. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది మనకున్నది. ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు మనకి దీని మీద సర్వేలో చాలా పాయింట్లు మనకు రాసిరు కాబట్టి ఇక్కడ మనకు మేజర్గా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వల్ల మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది.
అంటే మనకు సర్వేలో 2 పాయింట్లు రాశాడు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వల్ల రవాణాకు ఆదాయం వస్తుంది, రోడ్డు ట్రాన్స్పోర్ట్ వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ వల్ల అంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లొస్తుంది అంటే, ఒకటి మోటార్ వాహనాల పన్ను అండి, వెహికల్ ట్యాక్స్. మనకు వెహికల్ ట్యాక్స్ కడితేనే మన బండిని దేని మీదకి రానిస్తారు, రోడ్ల మీద తిరగనిస్తారు. రోడ్ ట్యాక్స్ కట్టకపోతే గల్లీలో తిరగాలి మనం. ఏ వెహికల్ అయినా వెహికల్ ట్యాక్స్ ఉంటేనే రోడ్ల మీదకి అనుమతి ఉంటుంది. అంటే వెహికల్ ట్యాక్స్ ద్వారా ఒకటి. రెండోది రిజిస్ట్రేషన్ ద్వారా. ఏ వాహనమైనా ఏం చేయించుకోవాలి, పాతదైనా కొత్తదైనా. నువ్వు కొత్త వాహనం కొన్నావు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, నువ్వు ఇంకొక ఆయనకు అమ్ముతున్నావు, ఏం చేయాలి? ఏమొద్దులే, ఎందుకు నీ పేరు మీదనే ఉండని, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఛార్జ్ ఎందుకు అన్నాడు అనుకో. ఎవరికన్నా వాడు యాక్సిడెంట్ చేసాడు అనుకో, ఆయన పట్టుకపోరు, వచ్చి నిన్ను పట్టుకపోతారు. అందుకే ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత దోస్త్ అయినా, ఎంత అతి విశ్వాసమైనా బండి అమ్మినప్పుడు ఎమ్మటే వాని పేరు మీద ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. కొంతమంది చేయించుకోరు. ట్రాన్స్పోర్ట్ నువ్వు ఫ్రెండ్వే కదా, నీ బండి అమ్మినావు, నాకేమైంది, నాకు ఆ లైసెన్స్ ఉంది, ఆ బండి నీదే తిరుగుతా అంటే వాడు చెప్పలేం కర్మ. వాడు పోతే వాడిని కొడితే మనం పట్టుకుపోతారు, వాడు చంపితే వాడిని తీసుకుపోరు, మనం తీసుకుపోతారు. అంటే రిజిస్ట్రేషన్ ఎంత చేతులు మారితే అంత వస్తుందండి. వెహికల్స్ ఎంతమంది అమ్మి కొంటా ఉంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వస్తుంది. మూడోది లైసెన్సులు. మనం ఏ వెహికల్ తోలాలన్నా కంపల్సరీ మనకేముండాలి, లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉండాలంటే అంత ఈజీగా లైసెన్సులు రావు. ఇప్పుడు ఎగ్జామ్లు పాస్ కావాలి. ఎగ్జామ్ పాస్ కావాలన్నప్పుడల్లా మనం చలానా కట్టి పోయి కంప్యూటర్ కాడ కూర్చోవాలి, వెంబడే ఫెయిల్ చేస్తాడు. మళ్ళీ ఫెయిల్ చేసి మళ్ళీ ఒకసారి చలానా కట్టాలి, మళ్ళీ పోయినాక మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ ఒకసారి ఫెయిల్ చేస్తాడు. ఇక మూడోసారో నాలుగోసారో యాక్సెప్ట్ చేస్తాడులేండి. అప్పటికి మనం ముందు అన్ని RT1 పట్టుకుంటే వాడు మనకు తెలిసిన క్వశ్చన్లు బయట చెప్తాడు, అయ్యే క్వశ్చన్లు పెడతాడు కంప్యూటర్. ఇంకా అప్పుడు మనం పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫీజు కట్టాలి గవర్నమెంట్కి. మరి ఈ లైసెన్సుల ద్వారా వస్తుంది మూడవది. నాలుగవది ఎట్లా అంటే, మనకు ఏపీ బండ్లు తెలంగాణలోకి రావాలి, తెలంగాణ బండ్లు ఏపీలో పోవాలంటే పర్మిట్ రుసుము ఉండాలి. పర్మిట్ రుసుము లేకపోతే బార్డర్లో ఆ బండ్లను సీల్ చేస్తారండి. ఇప్పుడు చూడ ఒక గంట అయితే ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరుతాయి ఆంధ్ర రాయలసీమకు ఎన్ని వేల బస్సులు అంటే అన్ని వేల బస్సులు అండి. ఆ ఎల్బీ నగర్ మొదలు పెట్టుకుని సూర్యాపేటకు తగులుతాయి ఆంధ్ర బస్సులు. ఈడ ఆరాం గారు మొదలు పెట్టుకుంటే ఇక అక్కడ శంషాబాద్ తగులుతాయి, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, రాయచోటి, పులివెందుల పోయాయి అన్నీ కూడా. చూడండి ఎన్ని బస్సులు, ఆంధ్ర బస్సులు హైదరాబాద్ నుంచి పోతాయి. ఆ బస్సులన్నిటికీ ఏముండాలి, పర్మిట్ రుసుము ఉంటేనే తెలంగాణకు రానిస్తారు, లేకపోతే ఆ బస్సులు సీల్ చేస్తారు. అంటే పర్మిట్ రుసుము ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, లైసెన్సుల ద్వారా, మరియు ఇంకా మోటార్ వాహనాల పన్ను ద్వారా, ఇంకా దేని ద్వారా వస్తుంది, రవాణా శాఖకు ఆదాయము దేని ద్వారా వస్తుంది, ఫైన్లు చలామణలకు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల ద్వారా, టోల్ గేట్లు ఈ 5 మార్గాల ద్వారా వస్తుందండి. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం మన ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందనేది ఒక్కసారి చూస్తే 4,591 కోట్లు వచ్చిందండి. ఒక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏపీకి వచ్చింది. అంటే 2023-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా 4,591 కోట్లు వచ్చిందండి. అంటే మనకి ఇది మెయిన్ కాకుండా ఇది ఎట్లా వస్తుందంటే, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి నేను చెప్పిన. ఇప్పుడు మోటార్ వాహన పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, పర్మిట్ రుసుము, టోల్ ట్యాక్స్, లైసెన్స్ ఫీజులు ఇది అడుగుతారు. దీని మీద అడుగుతారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎట్లా ఆదాయం వస్తుంది. ఈ ఇన్నిటి ద్వారా ఇంత ఆదాయం వచ్చిందండి. అంటే 4,591 కోట్లు వచ్చింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది 4,241 కోట్లే వచ్చింది. మరి 4,241 కోట్లు వస్తే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ ఆదాయము విశాఖపట్నము, NTR, తిరుపతి జిల్లాలకు రావటం జరిగింది.
దేని ద్వారా వచ్చింది? విశాఖపట్నము. మరి చూడండి, ఎన్టీఆర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేది విశాఖపట్నం. తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్, తర్వాత తిరుపతి డిస్టిక్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ వచ్చింది ఈ సంవత్సరం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రవాణా ద్వారా ఇన్కమ్ రావటానికి ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ మరి ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రావటం జరిగిందండి. అంటే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎట్లా ఆదాయం వస్తుందని అడుగుతాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటిది? ఎన్ఫోర్స్మెంట్లో ఏం చేర్చారు? ఇది వేరుగా, ఇది అయిపోయింది. మళ్ళా అదనంగా రాబట్టుకోవాలి ఆదాయం. గవర్నమెంట్ అదనంగా రాబట్టుకోవడానికి ఇది ఒకటి కొత్తది ఎన్ఫోర్స్మెంట్ని ఏర్పాటు చేశారండి. ఎన్ఫోర్స్మెంట్ని ఏర్పాటు చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోకి ఎట్లా ఆదాయం వస్తుందంటే తాగి బండి తోలితే. అందుకే మొన్న తెలంగాణలో పాపం గవర్నమెంట్ ఇన్కమ్ బాగా ఎంత వచ్చిందంటే 31st నాడు తెలంగాణ గవర్నమెంట్కి 1000 కోట్ల ఇన్కమ్ వచ్చిందండి. 3-4 నెలల ఇన్కమ్ ఒక్కరోజే వచ్చింది. మొత్తం వెహికల్ పెట్టిండు రేవంత్ రెడ్డి. భలే తెలివితోటి తాగండ్రా ఫుల్గా మిమ్మల్ని దింపొత్తాం ఇంటికాడ. మొత్తం గవర్నమెంటే వెహికల్ అరేంజ్ చేసి పెట్టింది. ఎవరు తాగి ఫోన్ చేస్తే ఆయన తీసుకుపోయాను ఇంటికాడ అటు దింపొత్తారు కదా. వాడు అప్పుడు ఆఫ్ తాగే బదులు ఫుల్లున్నర తాగుతాడు అప్పుడు వాడు. ఎందుకంటే భయం అవుతుంది, ఆఫ్ తాగితే ఇంటికి పోతా, లేకపోతే కింద పడితే మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలు శిక్ష పడతాను. వాడు కొద్దిగా తాగిపోతాడు ఆ రోజు. ఇంకా ఫుల్గా తాగి గవర్నమెంట్ కూడా ఎంత తెలివి ఉందే. మరి ఇక్కడ తాగితే ఆదాయమే, ఊదితే ఆదాయమే. అది ఒకటి. రెండవది లైసెన్స్ లేకుంటే ఆదాయమే. లైసెన్స్ ద్వారా వచ్చేది ట్రాన్స్పోర్ట్, లైసెన్స్ లేకుంటే ఎన్ఫోర్స్మెంట్. అది రెండవది. ఇన్సూరెన్స్ లేకపోతే ఆదాయమే. మూడవది లేకపోతే ట్రిపుల్ రైడింగ్, బండ్ల మీద ఎక్కువ మంది ప్రయాణించడం, కార్లల్లో ఎక్కువ మంది ప్రయాణించడం. ఇది హెల్మెట్ లేకపోవటం, సీట్ బెల్ట్ ధరించకపోవటం. చూడండి, ఇక్కడ హెల్మెట్ లేకపోవడం, సీటు బెల్ట్ ధరించడం దేని కిందకి వస్తాయి? ఎన్ఫోర్స్మెంట్ మీదకి ఏమొస్తుంది అనేది మన సర్వేలో మొత్తం రాసిన వాడు. మరి సర్వేలో మొత్తం రాసినప్పుడు మరి ఇక్కడ హెల్మెట్ పెట్టకపోవటం, కారుకు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, బండి మీద ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవటం, సిగ్నల్ జంపింగ్. సిగ్నల్ పడ్డప్పుడు ఏం చేయాలి? ఆగాలి. అట్నే పోయినాం అనుకో, ఏమవుతుంది ఎవరు చూస్తాడు అనుకొని చాలా మంది తెలియదండి. కొత్తగా బండి తోలేటోళ్ళకి ఎవరు చూస్తాడు ఎవరు చూస్తలేదంటే ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ. నువ్వు జంపు కాగానే ఎమ్మటే సీసీ కెమెరాలు పడితే నీ బండి వెహికల్ నెంబర్ పడుతుంది, ఎమ్మటే ఫైన్ నీకు సెల్లుకి వస్తుంది. నీకు తెలవకూడనే ఎప్పుడన్నా ఒకసారి నీ బండి నెంబర్ కొట్టుకుంటే ఎక్కడెక్కడ సిగ్నల్ జంప్ అయినాయి మొత్తం ఫైన్లు ఉంటాయి లోపల. ఇంకా ఈ మధ్యలో అతిగా వేగం, హై స్పీడ్ నేషనల్ హైవేస్ మీద కూడా మీటర్లు పెట్టారండి. అవి మనం ఏడ మీటర్లు ఉన్నాయో తెలుస్తాలి. అది ఏడబెట్టి ఉండేవాడు. ఒక్కాడ ఉరికిచ్చి ఒక్కాడ స్లో చేద్దామంటే ఏడుందో తెలుస్తాలేదండి. నేను ఈ మధ్యలో నాకు కూడా 2000 వచ్చింది మెసేజ్ చెల్లుకు. 110, 120 దాటినామని అమ్మటే వాడు మెసేజ్ 2000 రూపాయలు ఫైన్ వేసి. అది అక్కడ పొరపాటున క్లచ్ దొక్కుంటా 120లో వెళ్ళిపోయింది కారు. అక్కడ 2000 రూపాయలు అసలు దాటినన్నా దాటలేదు. అమ్మటే ఏంద్ర మెసేజ్ వచ్చి చూసుకుంటే ఫైన్ 2000. 100 దాటొద్దు ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద. మనకు అవుటర్ రింగ్ రోడ్డు మీద కూడా అంత హై స్పీడ్. మరి హై స్పీడ్కి పెట్టారు. ఇంకా దేనికి ఉందంటే నాన్ వెహికల్ అంటే నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద మనుషులు ఎక్కించుకోకూడదు. ప్రయాణికుల వాహనాలు, ప్రయాణేతర వాహనాలు అని 2 ఉంటాయి. మరి ప్రయాణికుల వాహనాలు, ప్రయాణేతర వాహనాలు
అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే లారీ మీద ఎక్కించుకోకూడదు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఆ డ్రైవర్లు, ఆ క్లీనర్లు ఎంతమందో టిఫిన్ మందమో భోజనం మందమో డబ్బులు వస్తాయి కదా అని నేషనల్ హైవేస్ మీద చేయి పెట్టగానే వాడు ఆపుతాడు. ఆపినాక ఎక్కించుకున్నానుకో ఆర్టీఓ మధ్యలో ఆపినానుకో కథం. మరి చూడండి ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఇన్నున్న ఎన్ఫోర్స్మెంట్ కిందకి వచ్చాయి. మరి ఈ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఒక్కసారి చూస్తే ఈ 2023-24 నాటికి 1,73,00,000 వెహికల్స్ ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ అండ్ నాన్ ట్రాన్స్పోర్ట్ రెండు కలిసారు. ప్రయాణికుల వాహనాలు, ప్రయాణేతర వాహనాలు ఆంధ్రప్రదేశ్లో 1,73,00,000 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎట్లా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఏ వాహనాలు ఉన్నాయని అడుగుతారు. అత్యధికంగా ఏ వాహనాలు ఉన్నాయని అడుగుతారండి. ఏ వాహనాలు ఉన్నాయని అడిగినప్పుడు మనం జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఏ వెహికల్స్ ఉన్నాయి అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మీరు చూడండి 2 గిర్రల వాహనాలు మనకి ఎక్కువ ఉన్నాయండి. 2 వీలర్స్ ఎక్కువ ఉన్నాయి, 135 లక్షలు ఉన్నాయి. 2 వీలర్స్ 135 లక్షలు ఉన్నాయండి. ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్. అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీరు ఒక్కసారి చూస్తే ట్రాన్స్పోర్ట్ వెహికల్. మరి ఇక్కడ జనరల్గా దాని తర్వాత కార్లు ఎక్కువ ఉన్నాయండి. 135 లక్షల వెహికల్స్ అంటే 2 వీలర్స్ ఉంటే 2 వీలర్స్ తర్వాత మీకు మోటార్ కార్లు మనం చూస్తే 12,61,000 ఉన్నాయి. మోటార్ కార్లు 12,61,000 ఉన్నాయండి. అంటే 12,61,000 ఉన్నాయంటే దాదాపు మనకు ఇప్పుడు ఆటో కానీ, కారు కానీ, బైకు కానీ ఇవేంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. అంటే ప్రయాణికుల వాహనాలు. ప్రయాణేతర వాహనం అంటే ఏంది? బస్సు ఏంటిది? ప్రయాణికుల వాహనమా ప్రయాణేతర వాహనమా? ప్రయాణికుల వాహనం. కారు కూడా ప్రయాణికుల వాహనం. మరి ఇక్కడ బైకు ప్రయాణికుల వాహనం. నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఏంది? అది ఏమొస్తాయి? గూడ్స్ కిందకి ఏమొస్తాయి? లారీలు వస్తాయి, ట్రక్కులు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి. ట్రక్కులు, ట్రాక్టర్లు, ఐచర్లు, టాటా ఏసీలు, జేసీబీలు ఇవన్నీ వస్తాయి. అవన్నీ కలిపే మనకు 1,73,00,000 ఉన్నాయి. ఆ 1,73,00,000లో 135 లక్షలు 2 వీలర్సే ఉన్నాయి. మరి చూడండి జనరల్గా మోటార్ కార్లు 12,61,000 ఉన్నాయండి. 12,61,000 ఉన్నాయి. మరి ఆటోలు దేని కిందకి వస్తాయి? ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తాయి. మరి ట్రాక్టర్లు, మరి ప్రయాణేతర వాహనాల్లో లారీలు ఎక్కువ ఉన్నాయా, టాటా ఏసీలు ఎక్కువ ఉన్నాయా, ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయా? ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి. ట్రాక్టర్లు ఎక్కువ ఉన్నాయి ప్రయాణేతర వాహనాలు. ప్రయాణికుల వాహనాల్లో మాత్రం కార్లు ఉన్నాయండి. అంటే 2 వీలర్స్ ఉన్నాయండి. దాదాపు ప్రయాణికుల వాహనాల మొత్తం వాహనాల్లో 88% 2 వీలర్సే ఉన్నాయండి. 88% 2 వీలర్సే ఉన్నాయి. మరి 88% 2 వీలర్సే ఉన్నాయంటే ఇక్కడ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రమాదానికి గురవుతున్న వాహనాలు 2 వీలర్స్. ఎక్కువ ప్రమాదానికి గురవుతున్న వాహనాలు 2 వీలర్స్. మరి ఇప్పుడు జనరల్గా ప్రమాదానికి ఎక్కువ ఎందుకు గురైతే అనేది మీకు తెలుసు, బ్యాలెన్స్ ఉండదు కాబట్టి వాటికి. దాని తర్వాత ఆటోలు ఎక్కువ ప్రమాదానికి గురైతాయి. ఇది ఎందుకంటే 3 వీల్స్ ఉంటాయి కాబట్టి దానికి బ్యాలెన్స్ ఆగదు. అది కూడా కార్లు 4 వీల్స్ ఉంటాయి కాబట్టి ప్రమాదం తక్కువ. ఇక ఆర్టీసీ చాలా తక్కువ ప్రమాదం, తక్కువ రేటు ఉండేది ఆర్టీసీ అండి. మరి అది ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే మనందరికి కూడా మోటార్ వాహనాల చట్టం అని 1988 మోటార్ వెహికల్ యాక్ట్ అని ఉంది. దాని ప్రకారం 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 ఆగస్టులో కంపల్సరీ బండి దోలేటప్పుడు సీట్ బెల్ట్ అంటే హెల్మెట్ పెట్టుకోవాలి, కారు దోలేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిబంధన తీసుకొచ్చింది. అయితే నిన్న సుప్రీంకోర్టు
3 రోజుల క్రితం సిటీలలో హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎందుకంటే ఈ సిటీలలో కూడా మరి ఫాస్ట్గా బోర్ కాబట్టి అది మరి సుప్రీంకోర్టుకి అట్టు వచ్చినాం ఫాస్ట్ బోర్ అని. హెల్మెట్ పెట్టుకుంటే సురక్షితం అండి, నాకు 100% వాస్తవం. చాలామంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు బతికిరండి, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారు నాకు తెలిసిన వాళ్ళు. నా దోస్తులే ఒక 3 చచ్చిపోయారు హెల్మెట్ లేకుండా. ఒక దోస్తుడు హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ మొత్తం పగిలింది ఎక్కడికక్కడికి, వానికి కొంచెం ఎంత దెబ్బతిన్నది కానీ సేఫ్ అయ్యింది. వాడు హెల్మెట్ పెట్టుకోవాలి, ఇద్దరు పెట్టుకోవాలి, ఇద్దరు స్పాట్ ఇబ్రాహీంపట్నం దగ్గర హైదరాబాద్. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి కారు తోలేటప్పుడు. ఈ 2 తప్పనిసరి చేసింది. ఇదిగా లాస్ట్ మనకు అయితే ఇంకొక 2-3 కొత్తవి రాసిండు మన సర్వేలో. ఏం రాసిండంటే ఏపీఎస్ఆర్టీసీ గురించి రాసిండు. మరి ఏపీఎస్ఆర్టీసీ గురించి రాసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేది ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ఇప్పుడు ప్రభుత్వ సంస్థ. ఇది అంటే ఏపీఎస్ఆర్టీసీ 1958లో ఏర్పడ్డప్పుడు 16 డిపోలే ఉన్నాయి, 608 బస్సులే ఉన్నాయి, 5801 సిబ్బంది మాత్రమే అప్పుడు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 58లో లాంచ్ చేసినప్పుడు కేవలం 16 డిపోలు అండి, కేవలం 16 డిపోలు, 608 బస్సులు, 5801 సిబ్బంది ఉన్నారు అప్పుడంతే. కానీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిండు, నేను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాను. కానీ ఆర్టీసీ ఉద్యోగులు చాలా సంతోషపడ్డారు. ఏ ముఖ్యమంత్రి చేయండి జగన్మోహన్ రెడ్డి మా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాడని చాలా సంతోషపడి 50,000 ఆర్టీసీ ఉద్యోగులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కలిస్తే 1,50,000 మంది ఉంటారు. గుండుగుత్తగా 99కి 99% ఎవడో ఆర్టీసీ డ్రైవరో కండక్టర్ వీరాభిమాని తెలుగుదేశం వాడైతే తప్ప, మరి కరుడు కట్టిన తెలుగుదేశం వాడైతే నువ్వు ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేస్తామన్నా ఓటేయడు వాడు, వానికి భావాలన్నీ టీడీపీ ఉంటాయి. వాళ్ళు వేసారు అనుకోండి టీడీపీ. మ్యాక్సిమం ఆర్టీసీ వాళ్ళంతా 19లో జగన్మోహన్ రెడ్డికి వేసారు. వీళ్ళు సంతోషపడరు మమ్మల్ని ప్రభుత్వ పరం చేస్తారు. కానీ ఆయన మనసులో వేరే ఉంది, ప్రభుత్వ పరం చేస్తే దీన్ని నమ్మొచ్చని, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లు అన్నీ తాకడ పెట్టవచ్చు అని ఆయన మనసులు. వీళ్ళకి తెలియదుగా పాపం, వీళ్ళంతా 7th 10th చదువుకున్న వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్. మొత్తానికి ప్రభుత్వ పరం చేసి ఏపీలో మొత్తం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లు అన్నీ తాకడ పెట్టి అప్పులు తెచ్చిండు. కార్పొరేషన్ ఉంటే పెట్టలేరు, గవర్నమెంట్ పరం చెప్తే పెట్టవచ్చు. ఫస్ట్ టైం రాగానే చేసిన పని అదే, మొత్తం జిల్లాలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లని తాకడ పెట్టిండు. మరి మొత్తానికైతే రాగానే 2019లో రాగానే ఆంజనేయ రెడ్డి కమిటీ వేసాడు. ఆంజనేయ రెడ్డి కమిటీ వేసినాక 2020 జనవరి 1న ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ పరం చేయటం జరిగింది. ఇలా ప్రభుత్వ పరం చేసినప్పటికీ స్టిల్ 2023, 24 సంవత్సరాల్లో మొత్తం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే 26 జిల్లాల్లో 4 జోన్లు, 12 రీజియన్లతో, 126 డిపోలతో, మరి జనరల్గా మనం చూస్తే 10,654 బస్సులతో 49,245 మంది ఉద్యోగులతో ఆర్టీసీ పనిచేస్తుంది. ఇది అంటే ఇక్కడ చూడండి, 26 జిల్లాల్లో 4 జోన్లు, 12 రీజియన్లు ఉన్నాయి. ఆర్టీసీకి 4 జోన్లు ఉన్నాయి, 12 రీజియన్స్ ఉన్నాయి. మరి 4 జోన్లు 12 రీజియన్స్ ఉంటే 126 డిపోలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీకి. 126 డిపోలు ఉంటే 10,654 బస్సులు ఉన్నాయి. 10,654 బస్సులతో 49,245 మంది, 49,245 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ. ఇది కాకుండా మనకు అడిగేది పోటీ పరీక్షల్లో, ఇది మెయిన్. ఇది కాకుండా ఏపీఎస్ఆర్టీసీ కొత్తగా టెంపుల్ టూరిజం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చిందండి. టెంపుల్ టూరిజం తీసుకొచ్చి ఈ 126 డిపోల నుంచి
3115 బస్సులను అరుణాచలానికి నడిపి 11,56,00,000 రూపాయల ఆదాయం ఆర్జించింది. టెంపుల్ టూరిజం అది ఒకటి మనకు సర్వేలో రాశాను. టెంపుల్ టూరిజం కింద అన్ని డిపోల నుంచి ఎక్కడికి బస్సులు నడిపారు? అరుణాచలానికి. ఈ మధ్యలో అందరికీ అరుణాచలం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అరుణాచలం శివుడాట కనికరిస్తాడట. అందుకే కడప డిపో నుంచి, కర్నూలు డిపో నుంచి, మంత్రాలయం, ఎమిగనూరు డిపో నుంచి, డోన్ డిపో నుంచి, నంద్యాల డిపో, బానగల్పల్లి డిపో, అట్లా అన్ని డిపోల నుంచి 3,115 బస్సులను అరుణాచలాన్ని తీసుకుపోయి ఈ 1 ఇయర్లో 11,56,00,000 ఆర్జించిందంట ఆర్టీసీ. వీటికి వచ్చిన ఇంకా కొన్ని ఆర్టీసీ ఉన్నాయి. దాని తర్వాత ఎయిర్పోర్ట్లు, ట్రాన్స్పోర్టు, సమాచారం చదివితే అయిపోద్ది. అయిపోయిన తర్వాత రేపు విజన్ 2047 ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలు అయిపోయాక శ్వేతపత్రాలు, ఇండస్ట్రియల్ పాలసీలు ఇంకా 2-3 రోజులు చెప్తా.